నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఏం జరిగింది? ఈ స్తబ్దత ఎందుకు? అసలు దీనికి కారణం ఇప్పుడున్న ప్రభుత్వమా, రేవంత్ రెడ్డి తప్పటడుగులా, లేదా ఆర్థిక సంక్షోభమా? ఇప్పుడు తప్పు ఎవరు చేశారు? ఆ తప్పుకు పరిహారం లేదా పరిష్కారం ఎవరు వెతకాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రశ్నను దాటవేస్తే సమాధానము జన్మలో రాదు. ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా ప్రాధాన్యత కలిగిన మీ అందరికీ చాలా అవసరమైన ప్రశ్న వేస్తాను, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వాళ్లకు. మీ తోలు మందం ఉండొచ్చు, మీకు సోయి లేకున్నా పర్వాలేదు అనుకుంటుండొచ్చు, కానీ ప్రపంచము మీ తోలు ఎంత మందం ఉంది అని దానిపై ఆధారపడి నడవదు. రియల్ ఎస్టేట్లో ఆటుపోట్లు సాధారణం అని ఎవడంటాడో అంటే రియల్ ఎస్టేట్పై అవగాహన లేకుండా జీవిస్తున్నాడు అని అర్థం. వాడు ఎంత పెద్ద పోటుగాడైనా పర్వాలేదు. జనరల్లీ మనకు రియల్ ఎస్టేట్లో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవాళ రేపు వినడానికి వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి. సిచ్యువేషన్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. వాడు ఎంత పెద్ద పోటుగాడైనా పర్వాలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ని బ్లేమ్ చేస్తే మీరు రాబోయే 10 ఏళ్ల వరకు విలవిలలాడుతూనే ఉండాలి. ఇది నా జోస్యం. జోస్యమ మంచి మార్గం ఛానల్, దమ్మున్న ఛానల్, దుమ్ము లేపే ఛానల్. నేను ఏదైనా బాగా స్పష్టతతోనే మాట్లాడతాను. మీకు నచ్చినా నచ్చకపోయినా ఐ డోంట్ కేర్. అసలు రియల్ ఎస్టేట్లో ఈ పరిస్థితికి కారణం ఎవరు? బీజం వేసింది ఎవరు? బాధపడుతుంది ఎవరు? తొమ్మిదేండ్ల తప్పిదాలు సంవత్సరంలో సరి చేసుకుందాము అన్న చేసుకునే పరిస్థితులు లేవు. 9 ఏళ్ల క్రైమ్స్ 1 ఇయర్లో మీరు పాలాభిషేకం చేసి తుడవలేరు. ఈ 9 ఏళ్ల పనిష్మెంట్ మీకు 10 ఏళ్ళు దొరకబోతుంది. 9 years ఆఫ్ క్రైమ్ అగైన్స్ట్ ద హ్యూమానిటీ. అంటే ఇల్లు దక్కకుండా చేయడము ఇన్హ్యూమనా అంటే అవును. దాని పనిష్మెంట్ ఒక పొలిటికల్ పార్టీ భరిస్తుంది, బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్. ఒక పార్టీ ఒక హ్యూమానిటేరియన్ వాల్యూస్ లేకుండా 9 ఏళ్ళు పాలించి తన అధినేత రెప్యుటేషన్ ఎంత డ్యామేజ్ చేసుకున్నాడంటే ఎవడు వాళ్ళ పార్టీ తరఫున నిలబడితే గెలవగలడేమో
అనే స్థితిలో కూడా లేడు. సిగ్గుచేటు. మీరెంత 9 ఏళ్లుగా ప్రజల మనోభావాలను గాయపరిచారో వాళ్ళు రాబోయే 10 ఏళ్ల వరకు మీ మనోభావాలను వాళ్ళు పట్టించుకోరు. మీరు మీ దిశ, దశ, రంగు, రూపు అన్నీ మార్చుకున్నా, ఎక్కడ దాక్కున్నా అక్కడ మిమ్మల్ని మీ పాపం వెంటాడుతుంది. ఇది రాజకీయ జోస్యం కూడా. మీరు కండువా మార్చుకున్నా మీ పాపం పోదు. శాపనార్థాలు ఎందుకు పెడుతున్నా అనుకుంటున్నారా? ఒక స్టేట్ యొక్క 10 ఇయర్స్ దాని ఎకనామిక్స్ ప్లస్ దాని ఎకనామిక్ కండిషన్ ప్లస్ దాని ఫైనాన్షియల్ స్టెబిలిటీని చిన్న భిన్నం చేస్తే రాబోయే 10 ఏళ్ళు కరెక్షన్కి పడుతుంది. ఆ పనిష్మెంట్ తెలంగాణ భరించక తప్పదు. మీరు గంటల కొద్దీ న్యూస్ ఏమింటారో దాని సారాంశం చెప్తున్నా మీకు. సేవ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ. కాబోయేది ఇదే. ఎందుకంటే నేను చెప్తున్నా కనుక. తొమ్మిదేండ్ల క్రితం మీరు అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ప్లాట్ విడిచి ఫ్లాట్ సాగు చేశారు. ఏం చేసిండ్రు మీరు? ప్లాట్స్ ఉంటాయి కదా, ప్లాట్స్, భూమి ప్లాట్స్ విడిచి ఫ్లాట్లు సాగు చేశారు. అప్పుడేమన్నారు? ఫ్యూచర్ అంతా ఫ్లాట్స్ దే అన్నారా? లేదు, ఒప్పుకోండి. మీ మనస్సులో ఏ భావాలు ఉంటాయి దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. అప్పుడే ఈ రియల్ ఎస్టేట్ సంక్షోభం నుంచి బయటపడే కొద్దిపాటి ఛాన్స్. మళ్ళీ తెల్ల బట్టలు వేసుకొని, బ్రేస్లెట్లు వేసుకొని, కూలింగ్ గ్లాస్ పెట్టుకొని, నోట్ల సిగరెట్ పెట్టుకొని గాంభీర్యంగా నటిస్తే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కానే కావు. ఎందుకు కావు? ఎందుకంటే నేను చెప్తున్నా కనుక. నేను చెప్తున్నా కనుక సాల్వ్ కావు. ప్లాటు కన్నా ప్రాముఖ్యత గత 9 ఏళ్లుగా సంతరించుకుంది. ప్లాట్ విడిచి ఫ్లాట్ సాగు చేసింది. సరే, స్టాండ్ అలోన్ వరకు ఫ్లాట్స్ అన్నారు. ప్రైమ్ ఏరియాస్లో ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకోవడం అంటే ప్లాట్లు దొరకడం గగనం అన్నారు. అంతవరకు సరిగ్గానే నడిచింది. ఈ ఫ్లాట్లలో మీరు ఏదో బంగారు గని వెతకడం స్టార్ట్ చేశారు. ప్లాట్లు విడిచి ఫ్లాట్ వైపు పోయారు. సరే, ఒప్పుకుందాం. తప్పు కూడా ఒప్పు కోసమే చేశారనుకుందాం, మెప్పు కోసం చేశారనుకుందాం, పొట్ట కోసం చేశారనుకున్నాం. ఫ్లాట్లో మీరు బంగారు గనులు ఎందుకు వెతికారు? మీరు హై రైజర్స్ వైపు మీ చూపు ఎందుకు మరలింది? చాలామంది చాలా అడ్వైజ్ ఇస్తారు, పనికి మాలిన అడ్వైజ్. మీ అనుభవం ఎక్కడ వచ్చింది? ఇస్తారు సజెషన్స్. చాలా మంది పొలిటీషియన్స్ ఇస్తారు, దళారులు ఇస్తారు.
రీసెర్చ్, రియల్ ఎస్టేట్ రీసెర్చ్ ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఫ్రాంకు, ఇంకా చాలా ఉన్నాయి. మీ బుద్ధి ఎక్కడ పోయింది? మీరు లాజికల్గా ఎందుకు థింక్ చేయలేదు? ప్లాట్లు ఫ్లాట్లుగా మారి ఇక ఫ్యూచర్ అంతా ఫ్లాట్లే, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఫ్లాట్లలో ఏముంది, మొత్తం హైరైజే ఫ్యూచర్. అక్కడికి వెళ్ళిపోయారు మీరు, చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు. ప్లాట్ టు ఫ్లాట్, ఫ్లాట్ టు హైరైజ్. మీకు హైదరాబాద్ గురించి తెలిసిన మీరు హైరైజెస్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేశారు? మీకు తప్పులు జరిగాక ఫాస్ట్గా ఈజీగా జవాబు కావాలి, అవి మీకు ఇప్పుడు దొరుకుతలేవు. అది ప్రాబ్లం. తప్పులు తొందరగా చేశారు సార్, అంతే తొందరగా మీకు సొల్యూషన్స్ కావాలి. తప్పు తొందరగా మీరు చేశారు, సొల్యూషన్స్ ఎకనామిక్స్, స్టేట్ ప్లస్ ఫైనాన్షియల్ సెక్టర్స్ జవాబు ఇవ్వాలి. తప్పులు మీరు చేసి ఇతరులు జవాబు అంత తొందరగా ఇవ్వాలంటే అది అయ్యే పని కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే నేను చెప్తున్నా కనుక. కోపం వస్తుందా? రానివ్వండి. లక్షలాది మంది కోరికలను 9 ఏళ్ళు చంపిన పాపం ఊరికే పోదు. మీ పశ్చాత్తాపం పనికి రాదు. మీ పశ్చాత్తాపానికి అక్కడ కరిగిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు అని రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు పశ్చాత్తాపడే సమయం కాదు, కరెక్షన్స్ చేసుకునే సమయం. మీ ఎగ్జామ్ రాసేసిండ్రు, పేపర్ కరెక్షన్స్ అవుతున్నాయి. దాంట్లో మీరు ఫెయిల్ అవుతారని మీ ఆన్సర్ షీట్ చెప్తుంది. ఎగ్జామ్ రాసేసిండ్రు, కాన్ఫిడెంట్గా రాసిండ్రు. మరి మీ ఆన్సర్ షీట్స్ ఏమో మీరు గ్యారెంటీగా ఫెయిల్ అవుతారంటున్నారు. మరి ఎట్లా? ఫ్లాట్ల నుంచి ఫ్లాట్, ఫ్లాట్ నుంచి హైరైజ్ ఎక్కేసిండ్రు. దిగడం కష్టం, అమ్ముడు పోతలేవు. రియల్ ఎస్టేట్లో జరిగిన అక్రమాలకు ఇదొక ఉదాహరణ. రెండవ ఉదాహరణ, ఇది ఇంకా విచిత్రంగా ఉంది. ఓపెన్ ప్లాట్లను మీరు కబ్జా కాకుండా అని ఒక చిన్న లైన్ తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ చాలా తెలివిగా వ్యవహరించింది. ఓపెన్ ప్లాట్లు అంటే కబ్జాకు గురి కావచ్చు అని ఒక చిన్న లైన్ పెట్టి దానికి డిటిసిపి ముసుగేసి, హెచ్ఎండిఏ ముసుగేసి ఇంటికి ఎంత ఖర్చు అవుతుందో అంత ప్లాట్ ఖర్చు మీరు అంత ఖరీదు చేసేసి ప్లాట్ల అంటే ప్లాట్ కొని ఇల్లు కడితే ఎంత ఖర్చు అవుతుందో అంత ప్లాట్ ఖర్చుగా మార్చేసింది. మీరు బాగా ఎంజాయ్ చేసింది. అది దొరకవు. మీ చీఫ్ మినిస్టర్ కూడా బాగా మీకు సహకరించింది. ₹1,00,00,000 ఎకరా లెక్కేసిండు. మొత్తం హెచ్ఎండిఏ చేస్తే ఎట్లయితుంది, ₹1,00,00,000 ఎక్క అని నేను చెప్పేస్తే మొత్తం హెచ్ఎండిఏగా మారిపోతుందని కేసీఆర్ అప్పుడే తొక్కల ప్లాన్ చేసిండు. పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు.
₹1,00,00,000 అంటే మామూలుగా అనలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి RRRలో హెచ్ఎండిఏ లిమిట్స్ అన్నాడు కదా, ఆ RRR లోపల హెచ్ఎండిఏ లిమిట్స్ చేయడానికే ₹1,00,00,000 ఎకరా అనేసిండు కేసీఆర్. మీరు లెక్కేసుకోండి, కరెక్ట్గా హెచ్ఎండిఏ ప్లాటింగ్కి సరిపోతుంది ₹1,00,00,000. 1 crore హెచ్ఎండిఏ లిమిట్స్లో ప్లాటింగ్కి సరిపోయే క్యాలిక్యులేషన్తో ఎకరాకి ₹1,00,00,000 అని చెప్పాడు అడ్వాన్స్లో. చాలామంది ప్లాట్ కొన్నోళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ ఇంటి ఖర్చు కూడా ప్లాటే మింగేసి భలే ఎంజాయ్ చేసిండ్రా మీరు. మరి చాలా మందిని ఎర్రిపప్పలు చేశారు. గ్రేట్రా మీరు. బాలకృష్ణకి ఇచ్చిన అవార్డు మీకు ఇవ్వాలరా. మొత్తం దబిడి చేసింది, మొత్తం దబిడి చేసి ఇప్పుడు బిక్కమ్మకం వేసుకొని డిటీసీపీ లేఅవుట్లో హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్లాట్లు కూడా అమ్ముడు పోతలేవంట. ఎందుకు అమ్ముడు పోవాలి? భూమి లెక్కలు ఏమున్నాయి? మీరు మారిస్తే భూములు ప్లాట్లు అయిపోతాయా? ఒకసారి ఆలోచించండి, గట్టిగా మంచిగా ఆలోచించండి. మీరు అనుకుంటే భూములు ప్లాట్లు అయిపోతాయా నా ప్రశ్న. జవాబు ఉందా? రియల్ ఎస్టేట్లో ఎవడైనా మగధీర ఉంటాడు కదా, ఇట్లా కత్తి పట్టుకొని ఇట్లా వస్తుంటాడు కదా గుర్రం మీద, వాడిని నా దగ్గర పంపించండి, నేను ప్రశ్న వేస్తా. మీరు అనుకుంటే భూములు ప్లాట్లు అయిపోతాయా? చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి, సన్నాసులకు అర్థం కాదు. నేను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వేస్తున్నా రియల్ ఎస్టేట్. ఇది అర్థమైందంటే మీరు కొద్దిగా ఓకే ఉంటారు. అర్థం కాలేదు ఇంకా తెల్ల చొక్క, బ్రేస్లెట్, కూలింగ్ గ్లాసెస్, సిగరెట్ అన్నారు అనుకోండి, అంతే పచ్చడి. మీరు అనుకుంటే భూమి ప్లాట్ అయిపోతుందా? ప్రశ్నించుకోండి, మీ ప్రకారం అవుతుంది. ప్లాట్ కూడా చేసేసిండ్రు. కొనేవాడెవడు? భూమి ప్లాట్ అయింది, సరే, అది నీ చేతిలో ఉంది. ప్లాటు సేల్ కావాలంటే అది నీ చేతిలో లేదు, ఎవరి చేతిలో ఉంది? ప్రాక్టికాలిటీ, ఎకనామిక్స్ చేతిలో ఉంది. భూమిని ప్లాటు చేయొచ్చు, ప్లాటుని అమ్మలేవు. భూమిని ప్లాట్ చేసి అమ్మడం వేరే సబ్జెక్ట్స్ అవన్నీ. మీరేం చేసిండ్రు? ఒకటే సబ్జెక్ట్ అనుకోండి. భూమి తీసుకుందాం బాయ్, తీసుకొని ఒక రోడ్ వేద్దాం, ప్లాటింగ్ వెంచర్ చేద్దాం, ఒక ట్యాంక్ కడదాం, 4 వీధి దీపాలు పెడదాం, డిటీసీపీ అందాం, అందరూ వచ్చి కొనుక్కుంటారు, మనకు పైసలు వస్తాయి, బ్యాంకులలో వేసుకొని ఇంకో వెంచర్ కొందాం, భూములు కొందాం, రోడ్లు వేద్దాం, వీధి దీపాలు పెడదాం, ట్యాంకు కడదాం, అమ్మేద్దాం. ఏం ఫార్ములా రా, జబర్దస్త్ ఫార్ములా. డిటీసీపీ మీద కూడా డౌట్ వచ్చిందనుకో, దాన్ని హెచ్ఎండి చేసేద్దాం. డిటీసీపీ అంటే ఊరు, హెచ్ఎండి అంటే సిటీ. డిటీసీపీని హెచ్ఎండిఏ చేస్తే డబల్ అమ్ముకోవచ్చు. ఏం తెలుగులు రవి. భూమిని ప్లాట్గా మార్చినావు, దాన్ని డిటీసీపీ చేసినావు, దాన్ని హెచ్ఎండిఏ చేసినావు. అమ్ముడు పోవు. అమ్మాలంటే మళ్ళీ ప్రాక్టికల్ సిచ్యువేషన్, ఎకనామిక్స్, ఎంప్లాయ్మెంట్. ఎకరాన్ని 1,00,00,000 చేసినావు, 1,00,00,000ని ప్లాట్లు చేసినావు, ప్లాట్ని డిటీసీపీ చేస్తావు, వాల్యూ కావాలంటే హెచ్ఎండిఏ చేస్తేవి, అన్నీ చేస్తేవి, రోడ్లు వేస్తేవి, వీధి దీపాలు పెడతీవి, ట్యాంక్ పెడతీవి, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చి పెడతీవి, పోతలేదు.
ఎందుకు పోతలేవు అనే ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నావా? లే, వేసుకుంటే కష్టమే అందుకోసం ఏం చేసినావు? కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది అని ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది? సంవత్సరం క్రితం వచ్చింది. 9 ఏళ్ళు ఏం చేసిండ్రు? అరాచకం చేసిండ్రా మీరు, అరాచకం. ఇంటితో సహా ఒక ప్లాటు ఆ ఇంటి వాల్యూని కూడా మింగేసింది. అంత కాస్ట్లీ చేసి పారేసింది ప్లాట్లో ఇల్లు ఉండే వాల్యూని మీరు ఉట్టి ప్లాట్గా చేసి అమ్మాలనుకుంటారు కదా, ఇది ఏమన్నా న్యాయమా అని ఎప్పుడైనా ఆలోచిస్తారా? లే, సప్లై డిమాండ్ అంత ఉందండి, వెంచర్ వేయంగానే వచ్చి తీసుకోపోతారు. మై హోమ్ వాళ్ళు చెప్పే పచ్చి అబద్ధాలు మీరు 7 ఏళ్ల క్రితమే చెప్పారు. మై హోమ్ వాళ్ళు ఇప్పుడు చెప్తారు. హై రైజ్ జస్ట్ రిబ్బన్ కటింగ్ చేయగానే జనాలు లారీలలో వస్తున్నట్ట. లారీలు, ట్రక్కులు, మున్సిపాలిటీ చెత్త వ్యాన్లు ఉంటాయి కదా, దాంట్లో కూడా కూర్చొని వస్తున్నట్ట. ఎక్కడైపోతాయి అది? కొనేసిందట. మై హోమ్ దగ్గర ఇప్పుడు లేవు, ఫ్లాట్లు లేవు. మనకు అమెరికా గ్రీన్ కార్డ్ అని వస్తుంది కానీ మై హోమ్లో ఫ్లాట్లు దొరకవు, తెలుసా మీకు? డొనాల్డ్ ట్రంప్ బతిమిలాడుతున్నాడట మోదీని. మై హోమ్లో నాకు కొన్ని ఫ్లాట్లు ఇప్పి ప్లీజ్ మోదీ అంటున్నాడు. మనం పోయినప్పుడు అదే చర్చలు జరిగినాయి. మోదీ ఎందుకు పోయింది అర్జెంటుగా అమెరికాకు? డొనాల్డ్ ట్రంప్ అడుక్కుంటున్నాడట మై హోమ్లో ప్లీజ్. అయితే మోదీ చెప్పాడంట మై హోమ్ భూజాల లేవు, హౌస్ ఫుల్. చాలా విఐపీలు అంతా మై హోమ్ భూజాలు ఉన్నారు. ఇంకా కూజ, కుండ, చెంబు, మై హోమ్ చెంబు అటువంటి దాంట్లో ఉన్నాయి. కాలిస్తే నా రికమెండేషన్తో ఎవడన్నా ఖాళీ చేయించి నీకు ఇస్తా అన్నాడు. చెప్పిండ్రా ఈ మై హోమ్ వాళ్ళు? చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ అడుక్కుంటున్నాడట మై హోమ్లో ఫ్లాట్లు ఇప్పి బాబు ప్రధానమంత్రితోనే. కానీ మై హోమ్ వాళ్ళు ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్లో చెప్పిండ్రా ట్రంప్ ఇట్లా మై హోమ్లో తీసుకోవాలనుకుంటున్నాడు? చెప్పలేదు. ఎందుకంటే అమ్ముడు పోతున్నాయి. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసా? మై హోమ్ రామేశ్వరరావు ఏమి ఇల్లు ప్లాట్ తీసుకోలే, ల్యాండ్ తీసుకోలే, ఏం తీసుకోలే. ఇట్లా నిద్రపోయి ఇట్లా లేచి ఒక వెంచర్ చేద్దామా అన్నట. అంతే అంతే కథ బుక్డ్. ఎన్ని ఫ్లాట్లు చూడలేదు, ఎక్కడ చూస్తలేరు, ఏ ఏరియా ఏం లేదు. మై హోమ్ రామేశ్వరరావు నిద్ర నుంచి లేచి బాబు మనం ఒక వెంచర్ చేద్దామా అంటున్నాడు. అంతే. ఒక హై రైజ్ కడదామా బాబు అనగానే బుకింగ్. ఎక్కడ ఏం అడుగుతలేరు. ఎన్ని 3 బెడ్రూమా, 2 బెడ్రూమా, స్క్వేర్ ఫీటు ఏం లేదు, బుక్డ్. హాట్ కేక్. ఇంకో ఆయన ఎవరు అంటారు, రియాలిటీ న్యూస్ ఆయన, గోల్డెన్ బ్రిక్స్. ఏమేం మాట్లాడుతున్నాం, సోయుందా? ఫ్లాట్లు మింగేసినాయి. ఫ్లాట్లను హైరైజ్ చేసిండ్రు. ఇంకో చోటేమో ప్లాట్లో వాల్యూ ఇంటి వాల్యూనే మింగేసినాయి. హై రైజ్లో ఉండేది ఇష్టం లేదు అనగానే విల్లాలు చేసిండ్రు. ఎంత ప్రైమ్ ఏరియాలో విల్లా కట్టినా ₹1 కోటి దాటదు. ఆ విల్లాలన్నంతా 4 కోట్లు 6 కోట్లు అన్నారు. 6 కోట్లు ఏందిరా విల్లా? 250 గజాల విల్లా 6 కోట్లారా? ఏముందిరా దాంట్లో అని ఆలోచించింది. లేదు, ఎన్ఆర్ఐలు కొంటారట. అంటే ప్రపంచంలో ఆఫ్రికా దేశస్తులు ఉన్న బ్రెయిన్ కూడా మన తెలుగు ఎన్ఆర్ఐలకు లేదు అని అర్థం. 6 కోట్లకు విల్లా అయిందిరా? సోయిలు ఉన్నారా?
వస్తారు, అందరు సోయిలోకి వస్తారు మొత్తం. ఇప్పుడు ఆ ఫ్లాట్లు ఉన్నాయి కదా, మీరు ఫ్లాటే మన ఫ్యూచర్. ఆ ప్లాట్లను కక్కలేవు. ఎందుకంటే దాని ప్లాట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా ఫ్లాట్లో దొబ్బిరు. ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా హైరైజ్లలో దొబ్బేసారు. ఇక్కడ ప్లాట్ కొందామంటే దాని ఇల్లు ప్లస్ ప్లాట్ కాస్ట్ కలిపి ప్లాట్లో పెట్టించేసారు. వాడు ఇల్లు ఎట్లా కడతాడు? ఇప్పుడు హైదరాబాద్లో ఒక విచిత్రమైన కండిషన్ వచ్చింది. టోటల్ లేఅవుట్లో ప్లాట్లలో 5% కూడా ఆక్యుపెన్సీ లేదు. అంటే 100 ప్లాటింగ్ వెంచర్ ఉంటే దాంట్లో 5 ప్లాట్లలో కూడా ఇండ్లు లేవు. అట్లా 98% వెంచర్లు ఉన్నాయి. 100 ప్లాట్లు ఉంటే 5 ప్లాట్లలో కూడా ఇండ్లు లేవు. రియల్ ఎస్టేట్ బూమ్ అవుతుంది. ఎట్లయితుంది భూమితో పాటు ఇంటి వాల్యూని కూడా మీరు నొక్కేసినప్పుడు ఆ ప్లాట్లో ఇల్లు ఎట్లా అవుతుంది? ఆలోచించిండ్రా? ఎంజాయ్ చేసేటప్పుడు ఏమనిపించదు, వ్యాధి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎంజాయ్ చేసేటప్పుడు మస్తు అనిపిస్తుంది, వ్యాధి వస్తుంది చూడండి అప్పుడు ఎందుకు వచ్చింది. ఒక్కసారి కొన్నేళ్ల క్రితం కొన్ని రాత్రుల వెనుకవో తెలిసిపోతుంది. అర్థమైందా? మీరు చేసిన తప్పులకు ఇప్పుడు సొల్యూషన్స్ దొరుకుతలేవు. అంత ఘోరమైన తప్పులు చేసి మళ్ళీ ఎట్లా? ఏం లేదు, 10 years పడుతుంది. జస్ట్ రియల్ ఎస్టేట్ కండ్లు తెరిచి ఎక్కడున్నాం మనం అనడానికి 10 years పడుతుంది. 3 years అని చెప్పిన. ఇప్పుడు రాజకీయ సంక్షోభము ఇప్పుడున్న పరిస్థితి చూస్తే 10 years. 3 years తర్వాత అక్కడక్కడ కనిపిస్తాయి కొద్ది. అవి కూడా వస్తాయి. 10 years పడుతుంది దానికి కూడా. మొత్తం ప్రీమేచ్యూర్ డెలివరీలే మన దగ్గర. 10 ఏళ్ల ముందరున్న వాల్యుయేషన్ మనకి ఇప్పుడే కావాలి. 10 ఏళ్ల అయినాక సంపాదన మనకి ఇప్పుడే కావాలి. 10 ఏళ్ల తర్వాత అయ్యే డెవలప్మెంట్ మనకి ఇప్పుడే కనిపించాలి. ప్రకృతి ఒప్పుకోవట్లేదు. ప్రకృతి వికృతంగా చూస్తుంది. అరే మీరు చేసిన పనులేంది, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్ ఏంద్రా అంటుంది రియల్ ఎస్టేట్. అర్థమైందా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముందర పడతలేదంటే కారణం ఏందో. ప్లాట్లను మింగేసినాయి, గమ్మున ఒక్కున్నాయి. కక్కుతే కూడా వెళ్తలేవు ప్లాట్లు, మొత్తం ఫ్లాట్లు అయిపోయినాయి. ఇక్కడ ప్లాట్లు ఇంటిని మింగేసినాయి, అంటే ఇంటి వాల్యూని మింగేసినాయి. ఇంకా ఆ ప్లాట్ల మీద ఇల్లు కూడా కడతాడు. 35 లక్షలు 40 లక్షలు చేసి ప్లాట్ కొంటే దాంట్లో ఇల్లు కట్టాలి, సంసారం చేయాలి. సంసారం పక్కకు పెట్టు, పోయి ఆ ఫ్లాట్లో ఇంట్లో ఉండేటట్టు ఉంటుందా? ఎక్కడనో శివారు ప్రాంతాల్లో ప్లాట్ ఉంటే వాడు ఇల్లు కట్టుకొని ఏం చేస్తాడు? గొడ్ల కొట్టంలాగా మార్చేయాలి దాన్ని. వాడు ఉండలేడు. ఓ 50 మంది ఇల్లు కట్టాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. అర్థమవుతుందా? హైదరాబాద్ దరిద్రానికి కారణం ఇప్పుడు నేను గత 30 నిమిషాల్లో చెప్పిన పాయింట్లు మాత్రమే. మొత్తం 9 ఏళ్ళలో జరిగిన క్రైమ్ స్టోరీని నేను అర్ధగంటలో చెప్పేసిన. బుర్రలోనికి అర్థమైపోతుంది, ఒరే కరెక్ట్ పాయింట్ చెప్పిండు వీడని. ఎందుకు డెవలప్మెంట్ అయితే లేదు అన్నదానికి ప్రశ్ననే ఉండదు. ఎందుకంటే జవాబు ఈ అర్ధగంటలో ఇచ్చేసిన. ఇంకా మీకు ప్రశ్నలు అవసరం లేదు, జవాబు ఇప్పట్లో రావు. రేపు మీరు పంతా మార్చుకొని బాగుపడి 10 మందిని బాగుపరిచే ఏదన్నా మీ ప్లాన్ ఉంటే కానీ రియల్ ఎస్టేట్ బతికి బట్టగట్టదు అని స్పష్టంగా తెలియజేస్తూ, ఇది తప్ప మీకు వేరే మార్గాలు లేవు అని తెలియజేస్తూ నమస్కారం.